ఈరోజు బాలామృతంతో కేక్ రెడీ చేస్తున్నాం. ఇట్లా గిన్నెలో పోసుకోవాలి. ఇట్లా పోసుకొని ఇట్లా బోడాక ఇట్లా ఉండేటట్టు చూసుకోవాలి పిండి. ఇది ఈ పిండి కొంచెం తొట్టు ఉంటుంది కాబట్టి మిక్స్ పట్టాలి. ఈ పిండి మిక్స్గా అప్పుడు కేకుకు అవన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేద్దాం. ఇందులో 2 ఇలాచీలు వేసుకోవాలి. షుగరు బాలామృతం 2 మిక్సీ వేసుకొని ఇట్లా మెత్తగా పౌడర్ వేసుకోవాలి. బౌల్ని ఫస్ట్ వేడి చేసుకోవాలి. చిటికెడు సోడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ చేసి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. లైట్గా ఆయిల్ పూసుకోవాలి. ఇట్లా ఆయిల్ రాసిన ప్లేట్లో ఇదంతా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ వేడి చేసిన బౌల్లో ఇది ఇట్లా పెట్టుకోవాలి. పైన ప్లేట్ కింద ఏమైనా ప్లేట్ అన్నా ఏమైనా వేసుకొని దానిపైన ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకుంటే కింద అంటుకపోదు గిన్నె. ఇట్లా మూత క్లోజ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు ఇట్లా ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత కేక్ తీసి ఇట్లా ప్లేట్లో వేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్న ఫ్రూట్స్తో డెకరేషన్ వేసుకోవాలి. తయారు చేసుకున్న కేకు బాలామృతంతో కేక్ తయారు చేసి ఎంత సూపర్ అయిందంటే అంత సూపర్ అయింది. ఇక ఇట్లా మంచిగా ఇట్లా తీసుకొని ఇట్లా తినాలి. సూపర్ ఉంది. ఇన్ని వేసుకున్న ఐటమ్ ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మస్తు ఉన్నది, సూపర్. మా వేదవంశి 6వ నెల, అందుకే కేక్ ఇంట్లో తయారు చేసిన. బయట వేసుకున్నది అంత మంచిగా ఉండదు. అంత ఏమేమో కెమికల్ వేస్తారు, మంచిగా ఉండదు. పిల్లలకి ఇది హెల్తీ ఫుడ్, మంచిగా ఉంటుంది. బాలామృతంతో చేసిన, అంగన్వాడి బాలామృతంతో. బాయ్.